ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షిని దర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో కొందరు యోగాభ్యాసం గురించి వేసుకునే జింక చర్మమని, పులి చర్మమని, ఏదో ఆసనమని, దర్భాసనమని ఇట్లా అడుగుతూ ఉండేవారు. అసలు ఆసనం అంటే నీవు కూర్చునేది కాదు, అందులో ఏదో ఉన్నదని, ఆకర్షణ ఉన్నదని, శక్తి పెరుగుతుందని అనుకోవటం పూర్తిగా మానసికమే. మరి అసలు ఆసనం అంటే ఏమిటి? యోగాభ్యాసంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి కదా. వాటి ప్రయోజనం ఏమిటి? అసలు ఆసనము అంటే కూర్చునేది. స్థిరాసనం, స్థిరంగా కూర్చునేది. స్థిరంగా ఉన్నదేది? నీ సహజత్వము. ఈ ఆసనాలన్నీ కూడా, కూర్చునేవన్నీ కూడా మానసికమైన ధోరణులు. జింక చర్మం మీద కూర్చుంటే శక్తి పెరుగుతుందనో, తపోశక్తి పెరుగుతుందనో అనుకోవటం సహజంగా ఉంటుంది. ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి ఒకటి ఉన్నదని, దీనివల్ల తన శక్తి పెరుగుతుందని చాలామంది ఆసనాలు వేసుకుని కూర్చుంటారు. నిజానికి ఆసనం నీ హృదయస్థానం. అంటే నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక ఏదైతే స్థిరంగా ఉన్నదో అది నీ ఆసనం. అదిగా ఉండటం మానేసి మరి దేహాత్మబుద్ధితో ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఈ పద్ధతిలో బాగుంటుంది, ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి, ఈ ప్రదేశం బాగుంటుంది, ఆ ప్రదేశాలు శక్తివంతమైనవి అనుకుంటూ ఎక్కడికో పరిగెత్తి ఆ ప్రదేశాలలో ధ్యానం చేసుకోవటం మొదలు పెడతాడు. నిజానికి ధ్యాన మూలము ఏదైతే ఉన్నదో అది నీ సహజత్వమై కూర్చుంది. ఒక సందర్భంలో మహర్షులు వారు ఈ అహంకారము ఎక్కడి నుంచి పుడుతున్నది అన్నప్పుడు, ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు దేహమంతా ఉంటుంది. అలా కాదు, దాని మూలమేమిటి అన్నప్పుడు నీవు నీ చేతిని కుడి పక్కకే తీసుకెళ్తావు కదా, నాది అంటావు కదా. కాబట్టి నేను చేశాను అన్నప్పుడు ఈ అహంకారం మూలం ఎక్కడనుకుంటున్నావు? అదే నీ హృదయస్థానము. అదే నీ స్థిరమైనటువంటి ద సీట్ ఆఫ్ మెడిటేషన్. నీ ధ్యానానికి అదే ఆధారము. దాని మీదనే నీవు ధ్యానం చేస్తావు. ఒక రకంగా చెప్పుకోవాలంటే నీవు అక్కడ ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. హృదయస్థానం అనేది అది ధ్యాన కేంద్రమే కానీ ధ్యానం చేసేది కాదు పొమ్మన్నారు. కాబట్టి నీ మూలము స్థిరమైనది. అది ఏదో కాదు, ఉన్నానన్న ఎరుక మాత్రమే. ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ మెడిటేషన్. ఇంకో రకంగా తీసుకుంటే నేను ఉన్నాను అన్న ఎరుకకి నీవు ధ్యానం చేస్తున్నావు కదా, జపతపాదులు చేస్తున్నావు కదా, ఆలోచనల వెంట పరిగెడుతున్నావా?
ఇవన్నీ కూడా అవరోధాలు. మనస్సుని స్థిరంగా ఉంచు, స్థిరత్వంలో ఉంచు. అదే ఈ సర్వానికి ఆధారము అని చెబుతూ ఉంటే అది నీకు అర్థం కాక ఆసనములు వేసుకుని ప్రాణాయామాలు చేసుకుంటూ మనస్సుని జప తపాదులతోటి నింపుకుంటూ ఏదో ఒక కార్యక్రమంతో కర్మలు ఆచరిస్తూ మరి నీవు తిరుగుతున్నావుగా. నువ్వు చెయ్యవలసింది విచారం చెయ్యి. ఆలోచన ఎక్కడ పుడుతుందో చూడు. ఆలోచనలు ఎవరికో చూడు. ఈ ఆలోచనలు నావి అంటావు. నేనెవరో నువ్వు పరిశీలించు. ఉన్నదేమో చూడు. ఆలోచనలు మూలం వెతికినా, నేను మూలం వెతికినా అక్కడ నీకేమీ కానరాదు. ఉన్నానన్న ఎరుకకి, నేను చూస్తున్నానన్న మానసిక స్థితికి మరి ఎట్టి సంబంధము లేదు కదా. అది సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై ఉన్నది. ఏది? ది సీట్ ఆఫ్ మెడిటేషన్. నీవెప్పుడైతే నామరూపాత్మకులకి ప్రాధాన్యత కల్పించుకుని వాటి వెంట పడుతూ ఉంటావు, మరి ఆ మూలానికి దూరం అవుతావు కదా. మరి ధ్యానము కూడా ఒక అవరోధమే. కాబట్టి నాయనా, నీవు చెయ్యవలసింది నేనుగా నిలిచి ఉండుటే అత్యంత శక్తివంతమైనది. ఆ స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ? ద్వైతమే లేదుగా. మరి కనుక ఊరక ఉండుటే నీ సహజత్వము. విడిగా చెయ్యవలసిన పనులు లేదు, చెయ్యటానికంటూ ఏదీ లేదు. స్వరూప జ్ఞానాన్ని సాధించేది కాదు, దానికి సాధనే లేదు. కారణం నీవే అదే ఉన్నావు. అది అంటే ఉన్నానన్న ఎరుక. కొత్తగా ఏది రాదు. పోనీ ఈ అహంకారము కనుక వదిలితే, ఈ అజ్ఞానం అంతరిస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అంటానికి అసలు అజ్ఞానమే లేదు, జీవభావనే లేదు. ఉన్నది ఉన్నానన్న ఎరుక మాత్రమే. కనుక సీట్ అంటే ఏదో కొత్తగా వేసుకుని కూర్చునేది కాదు. దేహం ఉన్నా లేకున్నా నువ్వు నిద్రపోతున్నప్పుడు మరి మనస్సు ఏమైంది? దేహం ఎక్కడుంది? అవి ఏమైనా గుర్తిస్తున్నావా నీవు? లేదు కదా. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వము. అదే ద సీట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, సీట్ ఆఫ్ మెడిటేషన్. అజపం చేస్తూ ఉన్నది మంచిది. ఊరక ఉండుటే శ్రేయస్కరము.